ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్లో మనకి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లేదా ప్రీవియస్ ఇయర్ అమౌంట్స్ కానివ్వండి, లేదా అడ్వాన్స్గా వచ్చినా కానివ్వండి, కానీ కొంచెం అడ్జస్ట్మెంట్స్ వచ్చినప్పుడు, క్యాపిటలైజర్ వచ్చినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనం చెక్ చేసుకుంటూ వచ్చాము. అవి ఎలా వేయాలి ఏంటి అనేది మనం చూసుకున్నాము. ఈ ప్రాబ్లంలోకి వచ్చేటప్పటికి మనకి సేమ్ అండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ని ప్రిపేర్ చేయబోతున్నాం. కాకపోతే కొన్ని పాయింట్స్ అనేది మనం ఆల్రెడీ చూసాము. కొంచెం రివిజన్గా ఉంటుందని ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ వీడియో వచ్చేసి మ్యాక్సిమం మెంబర్షిప్ తీసుకున్న పీపుల్స్కే ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. కాబట్టి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ వీడియో అనుకోవచ్చు. మనం ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మనం పర్ఫెక్ట్గా అవుతాము ఏ దేంట్లోనైనా. ఒకసారి ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాము. మనం 6th ప్రాబ్లం అని చూసుకోబోతున్నాము. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ప్రిపేర్ ది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st 3/2009. అంటే మార్చికి అంటే ఇక్కడ పేరు అని చెప్పలేదు, ఆర్గనైజేషన్ ఆర్ క్లబ్ అండ్ చారిటీ అనేది ఏం చెప్పలేదు, కానీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. అది ఫైనాన్షియల్ ఇయర్ March 31st ప్రిపేర్ చేయమని చెప్పారు. అది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్కి సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఇది ఇవ్వడం జరిగింది. దీన్ని తీసుకొని మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అనేది ప్రిపేర్ చేయడం ఈజీలో అవుతుంది కాబట్టి దీన్ని ప్రొవైడ్ చేశారు. ఒకసారి చూసుకుందాం ఏమి ఇచ్చారు ఏంటి అన్నది. మనకు వచ్చేసి డొనేషన్స్ వచ్చేసి 25,000 ఉంది, మెంబర్షిప్స్ వచ్చేసి 1,200 ఉంది, తర్వాత ఎంట్రీ ఫీజు వచ్చేసి 150 500 అంటే 1,500 అనేది ఉంది. సబ్స్క్రిప్షన్స్ మనకి ఇక్కడ డైరెక్ట్ చెప్పలేదు. 2007-8 వచ్చేసి మనకి 1,400, అలాగే 8-9 వచ్చేసి 7,500 అనేది ఉంది. 9-10 అంటే 2009 and 10కి వచ్చేసి 1,000 రూపీస్ అనేది ఉంది. మనకి ఏ అమౌంట్ తీసుకోవాలి ఏంటి అన్నది మీకు ఇక్కడ చూసి మీరు గుడ్డిగా చేయొద్దు. ఎందుకంటే నేను ఇలా టిక్ చేస్తున్నది లేదా కింద సర్ప్లస్ అమౌంట్ రాస్తున్నది కానివ్వండి, ఇవన్నీ కొన్నిసార్లు తప్పుగా రాసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సేల్ ఆఫ్ ఫర్నిచర్ని సేల్ చేసామంట. ఫర్నిచర్ వాల్యూ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా డైరెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. లాస్ట్ ప్రాబ్లంలో మనం క్యాలిక్యులేట్ చేసాము, ఎలా చేసాము ఏంటి అనేది ఒకసారి చూసుకుందాము. అలాగే పర్చేజెస్, పేమెంట్స్ వైపు వచ్చేప్పటికి పర్చేస్ ఆఫ్ ఫర్నిచర్ని పర్చేజ్ చేసాము. అలాగే రెంట్ అండ్ ట్యాబ్స్ వచ్చేసి మనకి పర్చేజ్ చేయడం జరిగింది. అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్కాలర్షిప్ పేమెంట్స్, శాలరీస్, అలాగే న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, గవర్నమెంట్ బాండ్స్ అనేది మనకి అసెట్స్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ బాండ్స్ ఏమైనా వచ్చినట్లయితే మనకి అసెట్స్ కిందకి కన్సిడర్ చేసుకోవాలి. బుక్స్ అని సపరేట్గా ఇచ్చినట్లయితే మన అసెట్స్ కిందకి రాసుకోవాలి. అసెట్స్ అని మనం ఎక్కడ వేసుకుంటామండి, బ్యాలెన్స్ షీట్ కింద వేసుకోవడం జరుగుతుంది. బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ వైపు మనం చూపించుకోవడం జరుగుతుంది. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో మనకి ఇవి రెండు రావండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం ఈ ప్రాబ్లం అని చెప్తున్నాను, ప్రాక్టీస్ కోసము. మనకి రిసిప్ట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి పేమెంట్స్ వైపున బ్యాలెన్స్ అంటే క్యారీ డౌన్ అనేది రావడం జరిగింది. కాబట్టి 7,085 రూపీస్ అంటే క్లోజింగ్ అమౌంట్ తినేది ఇవ్వడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది అడ్జస్ట్మెంట్స్. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ ది ఇయర్ వచ్చేసి 2008-9 అంటే మనం ఇప్పుడు ప్రిపేర్ చేయబోతే 9కి అంటే ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది, 8లో స్టార్ట్ అయి ఉంటుంది. 8/1/2008లో స్టార్ట్ అయితేనే 31st 3/2009లో ఎండ్ అవుతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ అనేది April 1st నుంచి March 31st ఎండ్ అవుతుంది. కాబట్టి అప్పుడు సబ్స్క్రిప్షన్ అనేది 2,500 ఉంది. దీన్ని ఎందుకు ఏంటి అనేది ఏం చేయాలో చూద్దాం. ప్రాబ్లం అవుట్ స్టాండింగ్ అండి, దాన్ని ఏం చేయాలో ఏంటి అని చూద్దాము. రెంట్ ప్రీపెయిడ్ అంటే ముందుగా పే చేసిన అమౌంట్ రెంట్స్ అనేది వచ్చింది, అది 300 అనేది కలిసి ఉంటుంది, దాన్ని తీసేయాల్సి ఉంటుంది. అవుట్ స్టాండింగ్ స్టేషనరీ బిల్ వచ్చేసి అమౌంట్ అనేది ఉంది. క్యాపిటలైజ్డ్ ది డొనేషన్ రిసీవ్డ్ అంటే మళ్ళీ చెప్పాడు, డొనేషన్ వచ్చిన అమౌంట్ని మనం క్యాపిటలైజేషన్ చేసాం కాబట్టి బ్యాలెన్స్ షీట్ వైపును చూపించుకుంటాం. బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీస్ వైపును చూపించుకుంటాము. మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో ఈ పాయింట్ అనేది రాదండి, డొనేషన్స్ అనే టాపిక్ అనేది రాదు, అంటే ఆ ట్రాన్సాక్షన్ అనేది రాసుకోవడం జరగదు. అలాగే కాస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10,000 మనకి ఇక్కడ కాస్ట్ ఇవ్వడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ దానికి సంబంధించి ఏంటి అని చూద్దాము. అలాగే ఇంట్రెస్ట్ రేట్ అనేది 10% ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ రేట్ అంటే దేని మీద తీసుకుంటామంటే ఇక్కడ ఇంతకుముందు చెప్పాను 10% అండ్ 15% రావడం జరుగుతుంది. పర్సంటేజ్ వచ్చిందంటే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి పర్సంటేజ్లే మనకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది ప్రాబ్లమ్స్లో. అంటే పర్టికులర్గా నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్స్లో ఇలాగ ఇంట్రెస్ట్ సపరేట్గా ఇచ్చి ఇన్వెస్ట్మెంట్స్ దగ్గరగా ఇచ్చి ఇలా ఇచ్చినప్పుడు ఆ పర్సంటేజ్ని ప్రకారం మన ఇన్వెస్ట్మెంట్ మీద చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లంలోకి వెళ్దాము, ఎలా వేస్తామో ఏంటి అనేది ఒకసారి చూసుకునేటప్పటికి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్
30 post 3 2019 డెబిటార్ అండ్ క్రెడిటార్ పెట్టేసుకున్నాము. ఎక్స్పెండిచర్ అండ్ అమౌంట్ అని రాసేసుకొని ఇన్కమ్ అండ్ అమౌంట్ అనేది రాసుకున్నాము. మనం 2 అమౌంట్స్ అనేది అంటే అమౌంట్స్ కాలమ్స్ అనేది మెయింటైన్ చేసినట్లయితే మనం డీటెయిల్డ్గా అంటే ఎలాంటి కొట్టివేతలు లేకుండా లేదా ఎవరికి అక్షరాలు అంటే కొంతమంది రాస్తే ఈ అక్షరాల్లో మెర్జ్ అయిపోతుంటాయి వాల్యూస్ అనేవి, అది మెర్జ్ కాకుండా ఇలా చాలా నీట్గా ఉంటుంది. కరెక్షన్ చేసేటప్పుడు కూడా మనకి ప్రొఫార్మాకి కొన్ని మార్క్స్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన మార్క్స్ పూర్తిగా వచ్చేస్తాయి. మనకి ప్రాబ్లంగా వెళ్దాము. మనకి డొనేషన్ అనేది క్యాపిటలైజేషన్ చేశారు కాబట్టి మనకి రాదు. అలాగే మెంబర్షిప్ అనేది మనకు ఖచ్చితంగా రాదు కాబట్టి మెంబర్షిప్ మనం ఎక్కడ ఎంటర్ మెంబర్షిప్ లైఫ్ కాదు, ఇది మెంబర్షిప్ అండి. ఇది లైఫ్ మెంబర్షిప్ అనేది మనకి బ్యాలెన్స్ షీట్లో వస్తుంది కాబట్టి మనం ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు. కానీ మెంబర్షిప్ అనేది మనం నోట్ చేసుకోవచ్చు. మెంబర్షిప్ అనేది తీసుకొని మనం ఇన్కమ్ వైపు నోట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4200 అని వేసుకోవడం జరిగింది. అలాగే ఎంట్రీ ఫీజు వచ్చేసి మనకి లాస్ట్ ప్రాబ్లంలో ఎంట్రీ ఫీజు అనేది క్యాపిటలైజేషన్ చేసిన జరిగింది కాబట్టి దాన్ని తీసుకోలేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఏం చెప్పలేదు కాబట్టి దాన్ని ఇన్కమ్ కిందకి తీసుకున్నాము. నెక్స్ట్ ఉన్నది సబ్స్క్రిప్షన్స్ 3 ఇయర్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్స్ అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనం ఏ ఇయర్కి వేస్తున్నామో ఆ ఇయర్ అమౌంట్ మాత్రమే తీసుకోవాలి. ఇది అండి, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ ఇయర్ తీసుకోవాలని. ఏం లేదండి, ఇది క్లోజింగ్లో ఉందంటే అది ఎప్పుడు ఓపెన్ కొడితే మీకు ఐడియా వచ్చేస్తుండాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, క్లోజింగ్ అవుతుంది అని తెలుసుకోవాలి. అలాగే మా వాళ్ళు జనరల్ ఇయర్ వచ్చేసి జనవరి టు డిసెంబర్ ఎలా ఉంటుందో ఫైనాన్షియల్ ఇయర్, ఈ 2 ఇయర్లో ఏదో ఒక ఇయర్ ఫాలో అవుతారు కాబట్టి దీని ఒక ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. మనం 7500 తీసుకుంటాము. 7500 తీసుకుంటే మనకి అవుట్ స్టాండింగ్ అనేది అడ్జస్ట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించండి. అవుట్ స్టాండింగ్ అంటే ఈ ఇయర్కి పే చేయాల్సిన అమౌంట్ అనేది ఉంది. దానికి వచ్చేసి 22,500 ఉంది. మొత్తం టోటల్ చేసినట్లయితే 10,000 అండి. 10,000 అనేది మనకు రావడం జరిగింది. ఈ ఇయర్కి రావాల్సిన అవసరం సబ్స్క్రిప్షన్స్ 2,500, సబ్స్క్రిప్షన్స్ ఈ ఇయర్లో ఉన్నవి 7,500 అనేది మొత్తం టోటల్ చేసి 10,000 సబ్స్క్రిప్షన్స్ అనేది ఈ రెండు మన దగ్గర ఉన్నవి. మెంబర్షిప్స్ అనేది మీకు అమౌంట్ చెప్పేశాను. లైఫ్ మెంబర్షిప్స్ వచ్చినప్పుడు అది బ్యాలెన్స్ షీట్లో వస్తుంది. మెంబర్షిప్ అని ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ వస్తుంది. అలాగే ఎంట్రన్స్ ఫీజు మనం ఇక్కడ వేసుకున్నాము. నెక్స్ట్ మనకి ప్రాబ్లంలో సేల్ ఆఫ్ ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ వాల్యూ 1,000 రూపీస్, మనం అమ్మింది మాత్రం 650 కాబట్టి అది మన లాస్ కాబట్టి ఇక్కడ చూపించుకుంటాము. అది 350 రూపీస్. 350 మనకి అక్కడ సరిపోయింది అనుకుంటాను. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది 800 అక్కడ వేయడం జరిగింది కాబట్టి మనం నెక్స్ట్ ఇక్కడ అవుట్ స్టాండింగ్ అనేది రావడం జరిగింది. అవుట్ స్టాండింగ్ 200 ఎక్కడో మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనం వేయడం జరిగింది చూడండి 10%. దీంట్లో 10% అంటే 1,000 రూపీస్. 1,000 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద రావాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ మీద మనకి 1,000 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. కానీ మనకి 800 వచ్చింది. అవుట్ స్టాండింగ్ వచ్చేసి 200 రావాలి. ఆ 200 వచ్చినట్లయితే మనకి 1,000 రూపీస్ వస్తుందని తెలుసు కాబట్టి అవుట్ స్టాండింగ్లో యాడ్ చేసి 200 వేస్తామండి. ఈ 200 బ్యాలెన్స్ అనేది ఎలా వచ్చింది బ్రో ఏంటి అని కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు. చెప్తున్నానుగా, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అంటే 10,000 అండి. ఇక్కడ దాని ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 10% అనేది ఇవ్వడం జరిగింది. 10% పర్సంటేజ్ అంటే 1,000 రూపీస్. అయితే ఇంట్రెస్ట్ అనేది ఎంత రిసీవ్ అయింది? 800 రిసీవ్ అయింది. అవుట్ స్టాండింగ్ ఎంత రావాలంటే 200 రావాలి. ఆ 200 వేసి మనకి ఇక్కడ 1,000 అనేది ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇక్కడ మనం టోటల్ చేసినట్లయితే మనకి క్రెడిట్ వాల్యూ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ పేమెంట్స్ వైపున ట్రాన్సాక్షన్స్ వేసుకుంటే పర్చేస్ ఆఫ్ ఫర్నిచర్ అని వేసుకున్నాము. ఫర్నిచర్ సంబంధించి మళ్ళీ ఇక్కడ వేసుకోలేదు, ఎందుకంటే అవి రావు కాబట్టి. ఎందుకు రావంటే అవి అసెట్స్ కాబట్టి. ఓకేనా, ఇక్కడ మన ఫర్నిచర్ పర్చేస్ చేసాం కాబట్టి అది అసెట్ కాబట్టి అది రాదు. రెంట్ అండ్ ట్యాప్స్ వచ్చేసి 1,300 ఉండడం జరిగింది. రెంట్ వచ్చేసి ప్రీపెయిడ్గా ఉంది, అంటే ముందుగా వచ్చింది కాబట్టి దాన్ని లెస్ చేస్తాము. అమౌంట్ని లెస్ చేసినట్లయితే మనకి 1,000 రూపీస్ అనేది లెస్ రావడం జరుగుతుంది. సారీ, ఇక్కడ అమౌంట్ అనేది తప్పై ఉండొచ్చు. 300 కదా, 300 రెంట్ అండ్ ట్యాక్సెస్ 300. సారీ అండి, చూసుకోలేదు. ప్రీపెయిడ్ రెంట్ వచ్చేసి మనకి 300 రావడం జరిగింది. ప్రీపెయిడ్గా అంటే ఈ కరెంట్ ఇయర్ వరకే మనకి తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ముందుగా వచ్చిన అమౌంట్స్ కూడా మనం తీసేసినట్టు కరెంట్ ఇయర్ అమౌంట్ వస్తుంది. తర్వాత ప్రింటింగ్ అండ్ స్టేషనరీలో మనకి 1,200 అనేది ఉంది. దానికి సంబంధించిన బిల్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నటి, అవుట్ స్టాండింగ్ వచ్చిందంటే దాన్ని యాడ్ చేసుకోవాలి. అవుట్ స్టాండింగ్ మనకి ఉన్నవి రావాల్సినవి వచ్చేసి 300. మొత్తం టోటల్ చేసుకున్నట్లయితే
1500 అనేది ఇక్కడ రావడం జరిగింది. స్కాలర్షిప్స్ అనేది మనం పే చేసాము, పేమెంట్ అని చెప్పాము 2000. అలాగే శాలరీస్ పే చేసాము, శాలరీస్ ఒక 1800. అలాగే న్యూస్ అండ్ మ్యాగజైన్స్ వచ్చేసి 900. ఇంతకు ముందే చెప్పాను మనం ఫర్నిచర్ అనేది సేల్ చేసాము కదా, దాని యొక్క వాల్యూ వచ్చేసి ₹1000. కానీ మనం ₹650 అమ్మినట్లయితే 350 రూపీస్ అనేది మనకి లాస్ అవుతుంది. దాన్ని ఇక్కడ లాస్లో అంటే ఎక్స్పెండిచర్లో చూపించుకుంటాము. మనకి ఇక్కడ టోటల్ చేసుకునేటప్పటికి ఇక్కడ టోటల్ వచ్చేసి మనకి 18,000 మనకి 13,700 అని రావడం జరిగింది. 13,700 అని రావడం జరిగింది. ఇది మొత్తం టోటల్ చేసేటప్పటికి మనకి 17,000 బ్యాలెన్స్ అలా వచ్చింది. 17,550 అనేది రావడం జరిగింది. దీంట్లోంచి తీగా మనకి 6,150 రూపీస్ అనేది సర్ప్లస్ అనేది రావడం జరిగింది. ఎందుకంటే సర్ప్లస్ అని ఎలా చెప్తున్నామంటే మనం పెట్టిన ఎక్స్పెండిచర్స్ కన్నా మన ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి అది సర్ప్లస్. అదే కానీ మన ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉండి ఇన్కమ్ తక్కువ ఉన్నట్లయితే అది డెఫిషిట్గా మనం కన్సిడర్ చేసుకుంటాం. ఎలా అంటే ఎక్స్పెండిచర్స్ ఎక్సెస్ ఆఫ్ ఆన్ ఓవర్ ఇన్కమ్ అని రాసుకుంటాము. అది కూడా ఇటువైపున మనకి ఇప్పుడు సర్ప్లస్ వచ్చింది కాబట్టి, అంటే ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి సర్ప్లస్ అని రాసి 6,150 రూపీస్ అనేది ఇక్కడ రాసుకోవడం జరిగింది. దీన్ని ఒకసారి టోటల్ చేసి మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది. 90 ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి టోటల్ చేయండి. 10, 4, 5, 6, 16 అనుకుంటాను. 16 అంతేనా? 16,570 అంతే. ఓకే వేసాము. ఇక్కడ టోటల్ చేసినట్లయితే 7,550 అంటే ఒకసారి 7,550 మైనస్ ఈ అమౌంట్తో లెస్ చేసినట్లయితే నేను వెంటనే వీడియోస్ చేస్తున్నాను కదా, కొంచెం అమౌంట్స్ అనేవి నేను చెక్ చేసుకున్నాను. డైరెక్ట్ వాల్యూస్ వేసుకుంటూ వెళ్తాము. మనకి ఇక్కడ 9,150 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏదో అమౌంట్లో మనకి ప్రాబ్లం అయింది, ఒకసారి చెక్ చేసుకుందాము. 7,000 ఎంట్రీ ఫీజు వచ్చేసి ఎంత ఉంది? మెంబర్షిప్ ఎంట్రీ ఫీజు తప్పు వచ్చింది. 4,000 అనేది వేసుకోవడం జరిగింది. ఇక్కడ 3 అనుకుంటాను. 3 ఓకే అండి. 3 ఒకరు అడ్జస్ట్ చేసుకోండి, క్యాలిక్యులేట్ చేస్తున్నాగా. మీరు చెక్ చేసుకోండి ఒకసారి. నేను చెక్ చేసేటప్పుడు చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇది కరెక్ట్ అండి. ఇది వచ్చేసి 7,550. దానికి ముందు మనం ఈక్వల్ పెట్టినట్లయితే ఏమన్నా క్యాలిక్యులేషన్ జరిగేటప్పుడు, అంటే ఫార్ములా యాడ్ చేసేటప్పుడు ఇలా చేసినట్లయితే ఈజీగా మనకు వచ్చేస్తుంది. 6,150 రూపీస్ అనేది మనకు రావడం జరిగింది. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కరెక్ట్ అండి మనం వేసింది. నేను ఇక్కడ అమౌంట్ అనేది ఎక్కువ ఎక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి. నేను వాల్యూస్ వేసేటప్పుడు ప్రతి ప్రాబ్లమ్ని చదువుతూ నేర్చుకుంటూ వస్తున్నాను కదా, కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఇక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.